హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రవి మీనా అయితే బయలుదేరి హాల్లోకి వస్తారు. నువ్వేంటి ఎక్కడో పెళ్ళికి వెళ్ళినట్టు రెడీ అయ్యావు అని చెప్పి మీనా అయితే ప్రభావతి అంటుంది. ఇంకా బండి తాళం అయితే తీసుకుంటాడు అనమాట రవి. ఇంతలోకి అక్కడున్న దేవుడి బొమ్మది అయితే గూడైతే తగులుతుందనమాట. ఇంకా తలకి దెబ్బ తగలంగానే ఇంకా సత్యం అయితే వస్తాడనమాట. వచ్చి అరే ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు కొంచెం సేపు కూర్చుని వెళ్ళాలి, ఇంట్లో కీడు తగలకుండా అని చెప్పి అంటాడనమాట. ఇటు పక్కన ప్రభావతి అయితే ఏంటో ఈరోజే వీడు మంచిగా రెడీ అయ్యాడు అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇంకా అలా అనేటప్పటికీ మీనా వీళ్ళందరూ అయితే బయటకు వస్తారనమాట. ఏంటో రవి నీ వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది మావయ్య గారికి అని చెప్పి మీనా అంటుంది. ఇంకా రవి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, సారీ వదిన, మీ అందరినీ ఈరోజు నేను మోసం చేయబోతున్నాను అనుకుంటాడు. ఇంకా బాలు అయితే డ్రైవింగ్ చేస్తూ ఉండగా పిల్లడ్డు వస్తుంది. సడన్గా కార్ ఆపేస్తాడు. ఏదో కీడు జరగబోతుంది అని చెప్పి బాలు అయితే ఆందోళనలో